అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకి కుట్ర జరిగిందా? ఇజ్రాయెల్ దాడులతో షేక్ అవుతున్న టెహ్రాన్ ట్రంప్ కథ ముగించాలని డిసైడ్ అయిందా అంటే అవునని అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్కు ట్రంపే నెంబర్ 1 ఎనిమీ అని, ఆయన్ను చంపాలని టెహ్రాన్ కోరుకుంటుందని సంచలన ఆరోపణ చేశారు. ఈ ఒకే ఒక్క ప్రకటన మిడిల్ ఈస్ట్తో పాటు ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసేస్తోంది. ఎందుకంటే ట్రంప్ హత్యకు ఇరాన్ స్కెచ్ వేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ట్రంప్ను చంపడం కోసం ఏకంగా ఒక మిసైల్ని తయారు చేసింది. అంతేకాదు, అమెరికాలోకి రహస్యంగా తన ఏజెంట్లను పంపింది. ఇంతకు ట్రంప్తో ఇరాన్కు ఉన్న శత్రుత్వం ఏంటి? నెతన్యాహు చెప్పినట్టు నిజంగా ట్రంప్ మర్డర్కు ఇరాన్ కుట్ర పన్నిందా? లెట్స్ వాచ్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మర్డర్కు టెహ్రాన్ స్కెచ్ వేసిందా? ట్రంప్ కోసం సిద్ధం చేసిన మిసైల్ను బయటకు తీయనుందా? ఇరాన్ ప్రధాన శత్రువు ట్రంపే అని నెతన్యాహు ఎందుకన్నారు? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్టును నిలువున వణికిస్తోంది. రెండు దేశాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని న్యూక్లియర్ బ్యాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంటే, ఇజ్రాయెల్లో దాదాపు అన్ని నగరాలను టెహ్రాన్ టార్గెట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పశ్చిమాసియాతో పాటు ప్రపంచం మొత్తాన్ని భయపెట్టే ప్రకటన చేశారు నెతన్యాహు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడే ప్రధాన శత్రువు అని ఆరోపించారు. ఆయనను చంపాలని టెహ్రాన్ కోరుకుంటోందన్నారు. ఇరాన్కు డొనాల్డ్ ట్రంపే నంబర్ 1 శత్రువు అన్నారు. ఇరాన్తో అణు ఒప్పందం రద్దును ప్రస్తావిస్తూ గతంలోనూ ఓ నకిలీ ఒప్పందాన్ని పక్కన పెట్టి కాసిం సులేమానీని మట్టుబెట్టారని గుర్తు చేశారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని, అందుకోసం ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే ఇరాన్ ట్రంప్ను చంపాలని చూస్తోందని నెతన్యాహు ఆరోపించారు. ఈ ఆరోపణలే మిడిల్ ఈస్ట్తో పాటు ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. నిజానికి నెతన్యాహు ఊరికే ఈ ఆరోపణలు చేయలేదు. ఎందుకంటే ఇరాన్కు నిజంగానే నంబర్ 1 ఎనిమిగా ట్రంప్ ఉన్నారు. ఇదేమీ ప్రస్తుత యుద్ధంతో మొదలైన వైరం కాదు. ట్రంప్ ఇరాన్ వైరానికి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. ఆ వైరం 2020లో తీవ్ర రూపు దాల్చుకుంది. ఎందుకంటే అప్పుడే కాసిం సులేమానీని అమెరికా అంతం చేసింది. 2020లో సులేమానీని అమెరికా ఎలిమినేట్ చేసింది. అది కూడా పక్కా ప్లాన్తో బాగ్దాద్లో అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది. ఇక్కడే అమెరికా ఇరాన్ మధ్య అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింతగా బలహీనమయ్యాయి. ఆ సమయంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్పై రివెంజ్కు ప్లాన్ చేసింది ఇరాన్. ఎప్పటికైనా ట్రంప్ అంతం తమ చేతుల్లోనే అని శపథం కూడా చేసింది. ఈ హెచ్చరికలను ట్రంప్ అంతగా పట్టించుకోలేదు. కానీ 2023 ఫిబ్రవరిలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ట్రంప్ను చంపడం కోసం ఏకంగా ఓ క్షిపణినే సిద్ధం చేశామని ప్రపంచానికి చెప్పింది. 16,050 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ క్రూయిజ్ మిసైల్ ని స్వయంగా ఇరాన్ కమాండర్ అమీర్ అలీ హజ్దేహ్ ప్రపంచానికి చూపించారు. అయితే ఇరాన్ మిలిటరీ కమాండర్ కాసిం సులేమానీని ట్రంప్ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసింది? 2020లో ట్రంప్ సర్కార్ కాసిం సులేమానీని అంతం చేయడానికి చాలా పెద్ద రీజనే ఉంది. సులేమానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్ జనరల్ గా వ్యవహరించారు. సులేమానీ నేతృత్వం వహించిన ఖుద్స్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియాలకు అనుకూలంగా కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లెబనాన్లో హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండ. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్లో పాలన చేసింది. ఇక ఇరాక్లో కూడా ఖుద్స్ షియా ముస్లింలకు అనుకూలంగా ఈ దళం పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలు, వ్యూహాలు, దాడులు, ప్రతిదాడులు మొత్తం కాసిం సులేమానీ కనుసన్నల్లోనే జరిగేవి. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల సమయంలో సులేమానీ నేరుగా అమెరికాపై బెదిరింపులకు దిగారు. మిస్టర్ ట్రంప్, ఓ జోదగాడా, మేము నీకు చాలా దగ్గరగా ఉన్నాం. అది నీ ఊహకు కూడా అందదు. యుద్ధం నువ్వు మొదలెడితే మేం ముగిస్తాం అని హెచ్చరించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చుట్టుపక్కల దేశాల్లో పరోక్షంగా షియాలకు అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఘర్షణలు, దాడులు, వేర్పాటువాదుల్ని ప్రోత్సహిస్తుంది. లెబనాన్లో హిజ్బుల్లా ప్రభుత్వం, యెమెన్లో హౌతీ రెబెల్స్, ఇటీవల సిరియాలో కూలిపోయిన అసద్ ప్రభుత్వం, ఇరాక్లో షియా గ్రూపులకు కాసిం సులేమానీ మార్గనిర్దేశం చేసేవారు. ఈ ప్రయత్నాల్లో కాసిం సులేమానీ పలుమార్లు ప్రాణగండాలను కూడా తప్పించుకున్నారు. విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2012లో డెమాస్కస్లో జరిగిన బాంబు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. 2015లో సిరియా అలెప్పోలో జరిగిన దాడిలో మరణించారనే ప్రచారము జరిగింది. చివరికి 2019 డిసెంబర్ 28న ఇరాక్లో ఒక అమెరికా కాంట్రాక్టర్ హత్యకు గురయ్యాడు. అప్పుడు అమెరికా బలగాలు కొన్ని లక్ష్యాలపై దాడులు చేశాయి.
ఆ తర్వాతి రోజు నుంచి బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై షియా బృందాలు భీకర దాడులకు తెగబడ్డాయి. వీటన్నింటినీ ఖుద్స్ ఫోర్స్ వెనకుండి నడిపిస్తోందని అమెరికాకు అర్థమైపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా ఇరాక్లో కూడా అమెరికా వ్యతిరేక వాతావరణాన్ని ఎదుర్కోవలసి వస్తుందని భావించి సులేమానీని టార్గెట్ చేసింది. లెబనాన్ నుంచి కానీ సిరియా నుంచి కానీ వస్తున్నట్టు భావిస్తున్న ఒక విమానంలో సులేమానీ ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడకు పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ నేత మొహందీస్ కూడా రానున్నట్టు తెలిసింది. అప్పటికే కసి మీద ఉన్న అమెరికా దళాలు మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించే మొహందీస్ కూడా కాన్వాయ్తో ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సులేమానీ విమానం దిగి మొహందీస్ను కలవగానే అప్పటికే మాటేసి ఉన్న MQ-9 రీపర్ డ్రోన్ రాకెట్లతో దాడి చేసింది. ఆ దాడిలో ఖాసిం సులేమానీ చేతివేలికి ధరించిన ఎర్రటి ఉంగరం ద్వారానే అతడి మృతదేహాన్ని గుర్తుపట్టగలిగారు. ఆ సమయంలో ఇరాన్ మొత్తం అట్టుడికిపోయింది. ఖాసిం సులేమానీ అంత్యక్రియల తర్వాత అతని కుమార్తె సైతం ట్రంప్కు వార్నింగ్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సులేమానీ హత్యకు ప్రతీకారం కోసం ఇరాన్ ఎదురు చూస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 2023లో ట్రంప్ ఎలిమినేషన్ కోసం ఏకంగా అత్యాధునిక మిస్సైల్ని సిద్ధం చేసినట్టు సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు ట్రంప్ ఎలిమినేషన్ కోసం అమెరికాకు తన గూఢచారులను సైతం పంపించింది ఇరాన్. ఇరాన్ తన గూఢచారుల్ని అమెరికాలో దించినట్టు FBI సైతం నిర్ధారించింది. 2024 మార్చి నెలలో ఇరాన్ సీక్రెట్ ఏజెంట్ తమ దేశంలోకి చొరబడినట్టు FBI సంచలన ప్రకటన చేసింది. తమ కళ్లుగప్పి అమెరికాలో చొరబడటమే కాకుండా కొందరు కిరాయి హంతకుల్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించింది. అతడి పేరు మాజిద్ దస్తజానీ ఫర్హానీ అని వివరించింది. ధారాళంగా స్పానిష్ మాట్లాడే ఫర్హానీ గురించి మియామిలోని FBI ఆఫీస్ సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. అతడు తరచూ ఇరాన్ వెనుజులా మధ్య ప్రయాణించినట్టు గుర్తించింది. టెహ్రాన్ పాలకులకు అతడితో సన్నిహిత సంబంధాలున్నట్లు పేర్కొంది. ఇరాన్ టార్గెట్ చేసుకున్న వ్యక్తులపై దాడులకు పాల్పడతాడన్న పేరు ఫర్హానీకి ఉంది. ఇక ఫర్హానీ టార్గెట్ లిస్టులో ట్రంప్ ప్రభుత్వ హయాంలో నిఘా సంస్థ CIA డైరెక్టర్గా పనిచేసిన మైక్ పాంపియో, ట్రంప్ తరఫున టెహ్రాన్ దూతగా వ్యవహరించిన బ్రయాన్ హుక్ ఉన్నట్లు FBI ప్రకటించింది. సులేమానీ ఎలిమినేషన్లో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించడమే అందుకు కారణం. ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికీ ఇరాన్ గూఢచారులను FBI గుర్తించకపోవడం. ఇలా ట్రంప్తో తేల్చుకోవాల్సిన లెక్కలు ఇరాన్కు చాలానే ఉన్నాయి. ట్రంప్ ఎలిమినేషన్కు అవసరమైన ఏర్పాట్లు ఎప్పుడూ ఆపేయలేదు. సో నెతన్యాహు చెప్పినట్టుగా ఇరాన్కు నంబర్ 1 ఎనిమి ట్రంపే అనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు కూడా. కానీ ట్రంప్ను చంపడానికి ఇరాన్ ఎలాంటి ప్లాన్ వేసిందన్నదే అతి పెద్ద ప్రశ్న. ఎందుకంటే అగ్రరాజ్యం అధినేత ఫుల్ సెక్యూరిటీతో ఉన్న ట్రంప్ను టార్గెట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. పైగా ఇలాంటి సమయంలో అమెరికా అధిపతిని టార్గెట్ చేసినట్టు నిర్ధారణ అయితే అగ్రరాజ్యం చూస్తూ ఊరుకోదు. అమెరికా సీన్లోకి దిగితే రష్యా యాక్షన్లోకి దిగే ప్రమాదమూ ఉంటుంది. ఇలా మూడో ప్రపంచ యుద్ధానికి ట్రంప్ ఎలిమినేషన్ ప్లాన్ కూడా కారణంగా మారొచ్చు. అందుకే నెతన్యాహు ఆరోపణలు ప్రపంచం మొత్తాన్ని టెన్షన్ పెడుతున్నాయి.